నాసిక్. ఈ పేరు వినగానే మనకు పవిత్రమైన గోదావరి, కుంభమేళ గుర్తొస్తాయి. కానీ ఇక్కడ రెండు చాలా విచిత్రమైన, ప్రసిద్ధమైన దేవాలయాలు ఉన్నాయన్న విషయం తెలుసా? ఒక గుడి ఏమో ఒక ఋషి చేసిన ఒక చిన్న పొరపాటుకి ప్రతీకగా నిలిస్తే, ఇంకో గుడి సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే చేసిన ఒక మహాపాపానికి గుర్తుగా వెలిసింది. వినడానికి ఆశ్చర్యంగా ఉంది కదూ? సరే పదండి, ఈ పాపం, పుణ్యం, మోక్షం చుట్టూ అల్లుకున్న ఈ అద్భుతమైన కథల్లోకి ఓసారి తొంగి చూద్దాం. అవును, ఈ రెండు కథలకు కేంద్రం నాసిక్. భారతదేశంలోనే అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రాల్లో ఒకటి. సాక్షాత్తు గోదావరి నది పుట్టిందిక్కడే. ప్రతి 12 ఏళ్లకి ఒకసారి జరిగే కుంభమేళాకి లక్షలాది మంది భక్తులు తరలివస్తారు. మరి ఇంతటి పుణ్యభూమిలో ఒక మహర్షికి, చివరికి ఆ మహాదేవుడికి కూడా తమ పాపాలకు ప్రాయశ్చిత్తం వెతుక్కోవాల్సిన అవసరం ఎందుకొచ్చింది? అదేంటో చూద్దాం. సరే, ముందుగా మనం త్రయంబకేశ్వరం కథతో మొదలు పెడదాం. చూడండి, ఇది ఏదో మామూలు గుడి కాదు. దేశవ్యాప్తంగా ఉన్న శివుడి 12 జ్యోతిర్లింగాల్లో ఇది ఒకటి. కాని ఇంతటి ప్రాముఖ్యత ఉన్న ఈ ఆలయం వెనుకున్న కథ మాత్రం అనుకోకుండా జరిగిన ఒక పాపంతో ముడిపడి ఉంది. అసలు ఈ జ్యోతిర్లింగం అంటే ఏంటి? చాలా సింపుల్గా చెప్పాలంటే, శివుడు స్వయంగా ఒక అగ్నిస్తంభం, అంటే ఒక కాంతి స్తంభం రూపంలో వెలసిన ప్రదేశమన్నమాట. ఇది శివుడి అనంతమైన శక్తికి, తేజస్సుకి ఒక గుర్తు. అందుకే ఈ 12 క్షేత్రాలని అత్యంత శక్తివంతమైనవిగా భక్తులు భావిస్తారు. ఈ కథ గౌతమ మహర్షితో మొదలవుతుంది. ఒకసారి దేశంలో ఏకంగా 24 ఏళ్లపాటు భయంకరమైన కరువొచ్చింది. ఆ సమయంలో గౌతముడు తన తపశ్శక్తితో వరుణదేవుణ్ణి మెప్పించి ఎప్పటికీ తరగని ధాన్యం పొందే వరం పొందాడు. అయితే ఇది చూసి మిగతా ఋషులకు అసూయ పుట్టింది. వాళ్ళు గణేశుణ్ణి ప్రార్థించి ఒక మాయ ఆవుని సృష్టించి గౌతముడి పొలంలోకి పంపారు. పాపం గౌతముడు ఆ ఆవుని అదిలించడానికి ఒక దర్భగడ్డితో అలా నెట్టాడో లేదో అది అక్కడికక్కడే చనిపోయింది. అంతే, తెలియకుండానే ఆయనకు గోహత్య మహాపాతకం చుట్టుకుంది. ఇక చూసుకోండి, గోహత్య అంటే మామూలు పాపం కాదు. దాని నుంచి బయటపడాలంటే ఒకటే మార్గం. ఆకాశంలో ఉన్న పవిత్ర గంగానదిని భూమి మీదకి, తన ఆశ్రమానికి తీసుకురావాలి. ఇంకేముంది, ఆ మహర్షి వెంటనే శివుణ్ణి ప్రార్థిస్తూ ఘోరమైన తపస్సు మొదలుపెట్టాడు. గౌతముడి తపస్సుకు శివుడు కరిగిపోయాడు. ప్రత్యక్షమై తన జటాజూటం నుంచి గంగను విడుదల చేశాడు. ఆ గంగే ఇక్కడ గోదావరి నదిగా ప్రవహించడం మొదలుపెట్టింది. అలా గౌతముడి పాపాన్ని కడిగేయడమే కాదు, ఆయన కోరిక మేరకు శివుడు ఆ ప్రదేశంలోనే త్రయంబకేశ్వర జ్యోతిర్లింగంగా వెలిశాడు. చూశారా, ఒక ఋషి ప్రాయశ్చిత్తం ఒక మహాపుణ్యక్షేత్రానికి ఎలా జన్మనిచ్చిందో. ఓకే, ఒక ఋషి చేసిన పొరపాటు వల్ల ఒక జ్యోతిర్లింగం వెలిసింది. ఇది వినడానికే చాలా ఆశ్చర్యంగా ఉంది కదూ? అయితే ఇప్పుడు మనం వినబోయే కథ ఇంకా విచిత్రమైనది. ఎందుకంటే నాసిక్లోనే ఉన్న ఇంకో ఆలయం వెనక ఉన్నది ఒక సామాన్య వ్యక్తి చేసిన పాపం కాదు, సాక్షాత్తు ఆ పరమశివుడు చేసిన పాపం. అవును, ఆయనే ఒక పాపం చేశాడు. అదే బ్రహ్మహత్య పాపం. అంటే ఒక బ్రాహ్మణుడిని చంపడం. హిందూ ధర్మంలో దీన్ని మించిన ఘోరమైన పాపం ఇంకొకటి లేదు. దీని నుంచి విముక్తి పొందడం దాదాపు అసాధ్యమంటారు. అసలు కథేంటంటే, ఒకసారి దైవసభలో బ్రహ్మదేవుడితో వాదన వచ్చి శివుడు కోపంతో బ్రహ్మకున్న 5 తలల్లో ఒకదాన్ని ఖండించాడు. అంతే, ఆ బ్రహ్మహత్య పాపం శివుణ్ణి వెంటాడటం మొదలుపెట్టింది. ఆ పాప విముక్తి కోసం ఆయన విశ్వమంతా తిరిగాడు, కాని ప్రయోజనం లేకపోయింది. చివరికి నాసిక్ చేరుకున్నాడు. అక్కడ ఆయన విచిత్రమైన దృశ్యం చూశాడు. తన వాహనమైన నంది ఒక బ్రాహ్మణుణ్ణి చంపడం కంటబడింది. కాని అసలైన అద్భుతం ఆ తర్వాతే జరిగింది. ఆ నందివళ్ళి గోదావరిలో ఒక మునక వేయగానే దాని పాపం మాయమైపోయింది. అది చూసిన పరమశివుడు ఆశ్చర్యపోయాడు. వెంటనే తను కూడా ఆ నదిలో స్నానం చేశాడు. అంతే, తన బ్రహ్మహత్య పాపం కూడా తొలగిపోయింది. చూడండి, ఒక దేవుడు తన వాహనం దగ్గర్నుంచే ఒక పాఠం నేర్చుకున్నాడు. అలా పాప విముక్తి పొందిన ఆ ప్రదేశమే ఇప్పుడు మనం చూస్తున్న కపాలేశ్వర మందిరం. ఇక్కడ చాలా ఆసక్తికరమైన విషయమేంటంటే, ఈ ఆలయం వెనుక ఉన్న పురాణ కథ ఎలాగైతే పునర్జన్మ గురించి చెబుతుందో దాని చరిత్ర కూడా అచ్చం అలాగే ఉంది. 1680లో మొఘలుల దండయాత్రలో ఈ గుడిని పూర్తిగా నాశనం చేశారు. కాని తరువాత స్థానిక కోలీ సంఘం వాళ్లు, మరాఠా సర్దార్లు ఇలా అందరూ కలిసి దాన్ని మళ్లీ నిర్మించారు. అంటే
చీకటిని జయించడం అనేది కేవలం ఆ గుడి కథలోనే కాదు, దాని నిర్మాణంలో, దాని రాళ్లలో కూడా ఉంది. సరే, ఇప్పుడు మన ముందు ప్రాయశ్చిత్తం నుంచి పుట్టిన 2 శక్తివంతమైన దేవాలయాలు ఉన్నాయి. కాని గమనిస్తే ఇవి రెండూ మోక్షానికి 2 వేర్వేరు దారులని చూపిస్తాయి. అవేంటో ఒక్కసారి పోల్చి చూద్దాం. ఒక్కవైపు చూస్తే త్రయంబకేశ్వరం, శివుడి అపారమైన శక్తికి, గొప్ప గొప్ప పూజలు ఆచారాలకి ఇది కేంద్రం. ఇక్కడ ఉండే లింగం కూడా చాలా ప్రత్యేకమైనది. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులని సూచించే 3 ముఖాలతో ఉంటుంది. ఇక రెండో వైపు కపాలేశ్వరం, ఇది వినయానికి ప్రతీక. ఇక్కడ శివుడు దేవుడు కాదు, ఒక శిష్యుడు. అందుకే దేశంలో మరెక్కడా లేని విధంగా ఈ ఒక్క శివాలయంలో మాత్రమే శివుడికి ఎదురుగా నంది ఉండడు. ఎందుకంటే ఇక్కడ శివుడే నందిని తన గురువుగా స్వీకరించాడు. త్రయంబకేశ్వరం కథా నేపథ్యం వల్ల అది కర్మశుద్ధికి ఒక పెద్ద కేంద్రంగా మారింది. ఇక్కడ చేసే నారాయణ్ నాగబలి, కాలసర్ప దోష నివారణ పూజల లాంటివి చాలా శక్తివంతమైనవని నమ్ముతారు. ఎందుకంటే గౌతమ మహర్షి తన పాపాన్ని ఇక్కడ పోగొట్టుకున్నాడు కాబట్టి భక్తులు కూడా తమ జీవితంలోని అడ్డంకులను, కర్మదోషాలను ఇక్కడ తొలగించుకోవచ్చని ప్రగాఢంగా విశ్వసిస్తారు. సరే, ఇదంతా పురాణం, చరిత్ర. మరి ఈ రోజుల్లో నాసిక్కి వెళ్లే యాత్రికులకి ఈ విషయాలు ఎలా ఉపయోగపడతాయి? ఒకవేళ ఈ పవిత్ర స్థలాలను చూడాలనుకుంటే కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలి. అక్టోబర్ నుంచి మార్చి మధ్యలో వెళ్తే వాతావరణం చాలా బాగుంటుంది. ఇంకా ముఖ్యంగా ఇవి కేవలం టూరిస్ట్ స్పాట్స్ కాదు, ఎంతో పవిత్రమైన పుణ్యక్షేత్రాలు. కాబట్టి ఆలయ సంప్రదాయాలను గౌరవిస్తూ నిరాడంబరమైన బట్టలు వేసుకోవడం మంచిది. ఇది ఆ ప్రదేశం యొక్క పవిత్రతను గౌరవించడమే. చివరిగా ఒక్క మాట, నాసిక్లోని ఈ 2 దేవాలయాలు కేవలం రాతి కట్టడాలు మాత్రమే కాదు, అవి మనకొక లోతైన సత్యాన్ని గుర్తుచేస్తాయి. అసలు నిజమైన మోక్షం ఎక్కడ దొరుకుతుంది? త్రయంబకేశ్వరంలా దైవిక శక్తి, గొప్ప గొప్ప ఆచారాల్లో ఉందా? లేదా కపాలేశ్వరంలా ఎంత గొప్ప దేవుళ్లైనా సరే తలవంచాల్సిందే అనే వినయంలో ఉందా? ఇది ఆలోచించాల్సిన విషయమే. ఈ కథనంలో మాతో పాటు ప్రయాణించినందుకు ధన్యవాదాలు. ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ బటన్ నొక్కండి, మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాల కోసం దీన్ని మీ స్నేహితులతో పంచుకుని మాకు మద్దతివ్వండి.